ఈరోజు మనం గోల్ అనే లెసన్ గురించి నేర్చుకుందాం. గోల్ అంటే ఏంటి? గోళము. లైక్ భూగోల్ అని రాస్తారు కదా. ఓకే. అంటే భూగోళము అంటే గ్లోబ్. గోళము అంటే ఏంటంటే గుండ్రనిది. ద ఆబ్జెక్ట్ విచ్ ఇస్ రౌండ్ ఇన్ షేప్ అన్నమాట. గుండ్రంగా ఉంటేదాన్ని గోల్ అంటారు. ద ఆబ్జెక్ట్ విచ్ ఇస్ రౌండ్ ఇన్ షేప్ అన్నమాట. సరే, ఈ గోల్ అనే విషయం గురించి ఎందుకు రాస్తున్నారు అన్నది మనం చూద్దాం. ఇంకొక కాంటెక్స్ట్లో మనం మాట్లాడితే గోల్ అనేది మనం స్పోర్ట్స్లో చూస్తూ ఉంటాం. ప్లేయర్స్ ఫుట్బాల్లో మనం చూస్తే ఆ యొక్క బోత్ సైడ్స్ గోల్ పోస్ట్స్ ఉంటాయి. ఈ పోస్ట్లోకి ఎప్పుడైతే బాల్ని కొడతారో అప్పుడు దాన్ని గోల్ అయింది అని చెప్తారు. సో అలాగా స్పోర్ట్స్లో కూడా గోల్ అనే మాట వినిపిస్తూ ఉంది. అండ్ ఫుట్బాల్లో కానీ హాకీలో కానీ ఇలాంటి వాటిలో మనం చూసినప్పుడు మనం ఈ మాట వింటూ ఉంటాం. సరే, ఇక్కడ ఏ కాంటెక్స్ట్లో ఇది వాడబడిందో మనం ఈ యొక్క లెసన్లోకి వెళ్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది. इस पाठ का नाम पढ़कर आपके मन में कुछ गोल वस्तुओं के नाम या चित्र उभरे होंगे. ఈ యొక్క పాఠం యొక్క శీర్షికను చదువుతుండగానే మీ మనసులోకి కొన్ని గుండ్రని వస్తువులు వస్తూ ఉండవచ్చు. గోల్ గెయిన్, గుండ్రని బాల్. గోల్ రోటీ, గుండ్రని చపాతి లేదా రొట్టె. గోల్ చంద్రమ, గుండ్రని చంద్రుడు, చందమామ ఆది మొదలగునవి. लेकिन यह पाठ एक विशेष प्रकार के गोल और उसे करने वाले के बारे में है. కానీ ఈ పాఠము ఒక ప్రత్యేకమైన ఆ గుండ్రని గోల్ అనే విషయం గురించి చెప్తా ఉంది. మరియు ఆ గోల్ చేసే వ్యక్తి గురించి ఈ యొక్క పాఠంలో నేర్చుకోబోతున్నాం. यह पाठ एक प्रसिद्ध खिलाड़ी के संस्मरण का एक अंश है. ఇది పాఠము ఒక ప్రఖ్యాతిగాంచిన మరి ప్లేయర్ ఆటగాడి యొక్క ఆయన్ని స్మరించుకుంటూ మనం స్మరణలోని ఒక భాగము, ఏక అంశ హై. आइए రండి इसे पढ़ते हैं दिन 14 और जानते हैं कि कौन थे वे प्रसिद्ध खिलाड़ी. రండి మనం దీన్ని చదువుదాం మరియు తెలుసుకుందాం ఆ యొక్క సుప్రసిద్ధ క్రీడాకారుడు ఎవరో అని. खेल के मैदान में धक्का मुक्की. ఆట స్థలంలో మరి తోపులాటలు మరియు ఔర్ నోంగ్ జోంగ్ అంటే నెట్టుకోవడాలు కి ఘటనాయే హోతీ రహతీ హై. ఇలాంటి ఘటనలు మరి జరుగుతూనే ఉంటాయి. ఖేల్ మే తో యహ్ సబ్ చల్తా హీ హై. మరి ఆటల విషయంలో అయితే ఇది మామూలుగానే జరుగుతూ ఉంటుంది. జిన్ దినో మే హమ్ ఖేల్ కర్తే తే, మేము ఆడే రోజుల్లో ఉన్ దినో మే బి యహ్ సబ్ చల్తా తా, అప్పుడు కూడా ఇవన్నీ మామూలుగా జరిగేవే. सन 1933 की बात है. అది 1933వ సంవత్సరం నాటి మాట. ఉన్ దిన్ మే, ఆ రోజుల్లో మే పంజాబ్ రెజిమెంట్కి ఓర్ సే కేలా కర్తా తా, నేను పంజాబ్ రెజిమెంట్ తరపున ఆడుతూ ఉండేవాడిని. ఏక్ దిన్ పంజాబ్ రెజిమెంట్, ఒకరోజు పంజాబ్ రెజిమెంట్ ఔర్ మరియు శాంఫ్రస్ అండ్ మైనర్స్ టీమ్, శాంఫ్రస్ మరియు మైనర్స్ అనే టీంకి కే బీచ్ ముకాబలా హో రహా తా. ఆ రెండు టీమ్స్ మధ్యలో మరి పోటీ జరుగుతూ ఉంది.
माइनर्स टीम के खिलाड़ी मुझसे गेंद छीनने की కోషిష్ కర్తే ఆ మైనర్స్ టీమ్ యొక్క ఆటగాళ్ళు నా నుండి ఆ యొక్క బాల్ని మరి లాక్కోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. లేకిన్ ఉన్కి హర్ కోషిష్ బేకార్ జాతి, కానీ వారి యొక్క ప్రతి ఒక్క ప్రయత్నం కూడా మరి ఫలించకపోయేది. इतने में एक खिलाड़ी ने गुस्से में आकर ఇంతలోనే ఒక ఆటగాడు మరి కోపంతో హాకీ స్టిక్ మేరే సిర్ పర్ దేమారి, హాకీ స్టిక్తో నా తల మీద కొట్టడం జరిగింది. ముజే మైదాన్ సే బాహర్ లే జాయా గయా, నన్ను ఆట స్థలం నుంచి మరి బయటకు తీసుకుని వెళ్ళారు. थोड़ी देर बाद मैं పట్టి బాంద్కర్ ఫిర్ మైదాన్ మే ఆ పహుంచా, కొద్ది సమయం తర్వాత నాకు బ్యాండేజ్ మరి కట్టుకొని నేను మరలా ఆట స్థలంలోనికి వచ్చి చేరాను. ఆతే హీ मैंने उस खिलाड़ी की पीठ पर हाथ रखकर कहा, వస్తూనే నేను అతని యొక్క మరి వీపు మీద చెయ్యి పెట్టి అన్నాను, తుమ్ చింతా మత్ కరో, నీవు బాధపడొద్దు, ఇస్కా బదలా మే జరూర్ లుంగా, దీనికి నేను ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటా. మేరే ఇత్నా కైతే హీ వా కిలాడి ఘబరా గయా, నేను ఇలా అనటంతోనే ఆ యొక్క ఆటగాడు భయపడిపోయాడు. అబ్ హర్ సమయ్ ముజే హీ దేఖ్తా రహతా కి మే కబ్ ఉస్కే సిర్ పర్ హాకీ స్టిక్ మారనే వాలా హూ, ఇక ఆయన ప్రతి క్షణం కూడా నా వైపు చూస్తూ నేను ఎప్పుడు తన తల మీద హాకీ స్టిక్తో కొడతాను అని చూస్తూ ఉండిపోయాడు. मैंने एक के बाद एक झटपट चाह గోల్ కర్ దియే, నేను ఒకదాని తర్వాత ఒకటి ఫటాఫట్న చాలా వేగంగా 6 గోల్స్ చేశాను. खेल खत्म होने के बाद मैंने फिर उस खिलाड़ी की पीठ तपतपाई और कहा, ఆట అయిపోగానే నేను అతని యొక్క వీపు మీద నెమ్మదిగా అలా తట్టి అన్నాను, దోస్త్ మిత్రమా, ఖేల్ మే ఇత్నా గుస్సా అచ్చా నహీ, ఆటలో ఇంతటి కోపం మంచిది కాదు. मैंने तो अपना बदला ले लिया है, నేనైతే నా ప్రతీకారం తీర్చుకున్నా. अगर तुम मुझे హాకీ नहीं मारते तो शायद मैं तुम्हें 2 ही गोल से హరాతా, ఒకవేళ నువ్వు నన్ను హాకీ స్టిక్తో కొట్టకుండా ఉన్నట్లయితే నేను మిమ్మల్ని కేవలం 2 గోల్స్తోనే మరి ఓడించుండేవాడిని. వా ఖిలాడి సచ్ముచ్ బడా షర్మిందా హువా, ఆ యొక్క ఆటగాడు నిజంగా చాలా సిగ్గుపడిపోయాడు. తో దేఖా అప్నే మేరా బదలా లేనా కా డంగ్, तो देखा आपने मेरा बदला लेने का డంగ్, యాని అంటే చూసారా నా యొక్క ప్రతీకారం తీర్చుకునే యొక్క పద్ధతి ఎలా ఉందో. సచ్ మానో, నమ్మండి. బురా కామ్ కర్నే వాలా ఆద్మీ, చెడు పనులు చేసే మనిషి హర్ సమయ్ ఇస్ బాత్ సే డర్తా హై కి ఉస్కే సాత్ భీ బురాయి కి జాయేగి, చెడు పనులు చేసే ఆ యొక్క మనిషి ఎప్పుడు మరి భయపడతానే ఉంటాడు, ఎందుకంటే అతనికి కూడా అలాంటి చెడే జరుగుతుందేమో అని. ఆజ్ మే జహా భీ జాతా హూ, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ బచ్చే వ బుడే ముజే గేర్ లేతే హై, చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు నన్ను చుట్టుముడతారు. और मुझसे मेरी సఫలత కా రాజ్ జాన్నా చాతా హై, నా నుండి వారు నా యొక్క మరి విజయానికి రహస్యం ఏంటో తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తారు. మేరే పాస్ సఫలత కా కోయి గురు మంత్ర తో హై నహీ, నా దగ్గర మరి ఆ యొక్క విజయానికి సంబంధించిన ఏదో గురుమంత్రం లాంటిదైతే లేదు. हर किसी से यही कहता कि लगन, साधन और खेल भावना ही सफलता के साथ
सफलता के सबसे बड़े मंत्र है। हर किसी से यही कहता कि लगन ప్రతి ఒక్కరితో నేను అంటాను డెడికేషన్, లగన్ అంటే అంకిత భావం, సాధన, ప్రాక్టీస్ చేయటం, ఔర్ ఖేల్ భావన, క్రీడా స్ఫూర్తి, స్పోర్టింగ్ స్పిరిట్ ही సఫలతా కే సబ్సే బడే మంత్ర హై. విజయం యొక్క అతి పెద్దదైన మంత్రము అని చెప్తా ఉంటాను. मेरा जन्म सन 1905 में ప్రయాగ్ మే ఏక్ సాధారణ పరివార్ మే హువా. నా యొక్క జననము మరి 1905లో ప్రయాగలో ఒక సాధారణ కుటుంబంలో జరిగింది. బాద్ మే హమ్ ఝాన్సీ ఆకర్ బస్ గే, తర్వాత మేము ఝాన్సీ వచ్చి అక్కడ నివాసం ఉన్నాము. 16 साल की उम्र में मैं फर्स्ट ब्राह्मण रेजिमेंट में एक साधारण सिपाही के रूप में भर्ती हो गया. 16 సంవత్సరాల వయసులో మొదట ఒక ఫస్ట్ బ్రాహ్మణ్ రెజిమెంట్ లో ఒక సాధారణ సిపాయిలా, సాధారణ సైనికుడిలా మరి నేను దానిలో జాయిన్ అయ్యాను. మేరీ రెజిమెంట్ కా హాకీ ఖేల్ మే కాఫీ నామ్ తా. మా రెజిమెంట్ హాకీ ఆట విషయంలో మంచి పేరుంది. పర్ ఖేల్ మే మేరీ కోయి దిల్చస్పీ నహీ థీ. కానీ నాకు హాకీ ఆ ఆటలో ఎటువంటి ఇంట్రెస్ట్, ఆసక్తి లేకుండింది. ఉస్ సమయ హమారీ రెజిమెంట్ కే సుబేదార్ మేజర్ తివారీ తే. ఆ సమయంలో మా యొక్క రెజిమెంట్ యొక్క సుబేదార్ ఎవరంటే మేజర్ తివారీ గారు. वे बार बार मुझे హాకీ खेलने के लिए कहते. ఆయన మళ్ళీ మళ్ళీ నన్ను హాకీ ఆడమని అంటుండేవారు. हमारी छावनी में హాకీ खेलने का कोई निश्चित समय नहीं था. మా యొక్క కంటోన్మెంట్లో హాకీ ఆడటానికి ఒక నిర్దిష్టమైన సమయం అంటూ ఏమీ లేదు. సైనిక్ జబ్ చాహే మైదాన్ మే పహుంచ్ జాతే. సైనికులు ఎప్పుడంటే అప్పుడు ఆట స్థలంలోనికి, మైదానంలోనికి వెళ్ళేవారు. ఔర్ అభ్యాస్ షురూ కర్ దేతే, మరియు ప్రాక్టీస్ చేస్తుండేవారు. ఉస్ సమయ్ తక్ మే ఏక్ నౌసిఖియా ఖిలాడి తా. ఆ సమయంలో నేను ఆ ఆటలో కొత్త ఆటగాడిగా ఉన్నాను. जैसे जैसे मेरे खेल में निखार आता गया, నా ఆట మెరుగుపడటంతో वैसे वैसे मुझे तरक्की भी मिलती गई. అలాగే నాకు ప్రమోషన్స్ కూడా మరి వచ్చేవి. सन 1936 में बर्लिन ओलंपिक्स में मुझे कप्तान बनाया गया. 1936లో బర్లిన్ ఒలింపిక్స్లో నన్ను కెప్టెన్గా నియమించారు. ఉస్ సమయ మే సేనా మే లాన్స్ నాయక్ తా. ఆ సమయంలో నేను సైన్యంలో లాన్స్ నాయక్గా ఉండేవాడిని. బర్లిన్ ఒలింపిక్స్ మే लोग मेरे హాకీ खेलने के ढंग से इतने प्रभावित हुए कि उन्होंने मुझे హాకీ का जादूगर कहना शुरू कर दिया. బెర్లిన్ ఒలింపిక్స్లో నా హాకీ ఆట చూసి అక్కడి ప్రజలు ఎంతగానో ముగ్ధులయ్యారు. వారు అంత ముగ్ధులయ్యారంటే వారు నన్ను హాకీ మాంత్రికుడు అని పిలవడం మొదలుపెట్టారు. ఇస్కా యహ్ మతలబ్ నహీ కి సారే గోల్ మే హీ కర్తా తా. అంటే దాని అర్థం అన్ని గోల్స్ నేనే చేస్తానని కాదు, కానీ మేరీతో హమేషా యహ్ కోషిష్ రహతీ కి మే గేంద్ కో గోల్ కే పాస్ లే. నా యొక్క ప్రయత్నం ఎప్పుడు ఎలాగ ఉండేదంటే ఆ యొక్క బాల్ని మరి గోల్ఫ్ కోస్ట్ వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నించేవాడిని. भारतीय हॉकी टीम ने 1936 के बर्लिन ఒలింపిక్ మే జీత్ దర్జ్ की. భారతీయ హాకీ టీము మరి 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో మరి విజయం సాధించింది.
जाकर अपने किसी साथी खिलाड़ी को दे दूं ताकि उसे गोल करने का श्रेय శ్రేయ్ మిల్ జాయే. ఎలా చేసేవాడినంటే నా ప్రయత్నం ఎప్పుడు ఆ యొక్క బాల్ని గోల్ పోస్ట్ వైపు దగ్గరికి తీసుకెళ్లేవాడిని. దానివల్ల మరి నాతో ఉన్న ఆటగాడికి మరి గోల్ కొట్టడానికి అవకాశం దొరికేది. अपनी इसी खेल भावना के कारण मैंने दुनिया के खेल प्रेमियों का दिल जीत लिया. నేను నా ఇటువంటి మరి ఆట తీరు వలన మరి ప్రపంచంలోని మరి ఆటగాళ్ళు, ఆట ప్రేమికులు ఎవరైతే ఉంటారో, చూసేవారు ఉంటారో, వారి యొక్క మనసులు దోచుకోవడం జరిగింది. బెర్లిన్ ఒలింపిక్స్ మే హమే స్వర్ణ పదక్ మిలా. బర్లిన్ ఒలింపిక్స్లో మాకు స్వర్ణ పథకం, గోల్డ్ మెడల్ మరి ఇచ్చారు, దొరికింది. खेलते समय मैं हमेशा इस बात का ध्यान रखता था कि हार या जीत मेरी नहीं बल्कि पूरे देश की है. మరి ఆడే సమయంలో నేను ఎప్పుడు నా యొక్క మనసులో ఇలా అనుకునేవాడిని, మరి గెలుపు కానీ ఓటమి కానీ నాది కాదు, ఈ పూరా దేశానిది, మొత్తం దేశానిది అని చెప్పేసి నేను అనుకునేవాడిని. మేజర్ ధ్యాన్ చంద్ గారి యొక్క మరి ఇది రచన, ఆయన యొక్క బయోగ్రఫీ. लेखक के परिचय, మరి రచయిత యొక్క పరిచయము. यदि कोई खिलाड़ी अपनी ఆత్మకథ का नाम गोल रखे, ఎవరైనా ఒకవేళ తన యొక్క బయోగ్రఫీ, ఆత్మకథ గురించి కథ యొక్క పేరు, టైటిల్ గోల్ అని పెడితే, तो इस नाम को पढ़कर इतना तो तुरंत समझ में आ जाता है कि उसे खेल से कितना प्यार रहा होगा. మరి ఈ యొక్క ఇలా పెట్టడం ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే, ఆ వ్యక్తికి ఆ ఆట పట్ల ఎంత ప్రేమ ఉండి ఉంటుందో అని. జీ హా, అవునండి, వే అమర్ కిలాడి హే. ఆయన మరి నిరంతరం జీవించే ఒక ఆటగాడిగా ఉన్నాడు. అమర కిలాడి అనమాట, అమరుడైన ఆటగాడు. హాకీకే జాదూగర్, హాకీ మాంత్రికుడు, కహే జానే వాలే హాకీ మాంత్రికుడు అని పిలువబడే మేజర్ ధ్యాన్ చంద్ ఇతనే మహాన్ కి భారత్ उनके जन्मदिन को राष्ट्रीय खेल दिवस के रूप में मानता है. ఎంత గొప్ప మాటగాడు అంటే, మరి భారతదేశము ఆ యొక్క మరి క్రీడాకారుని యొక్క జన్మదినాన్ని మరి జాతీయ మరి క్రీడా దినోత్సవంగా జరుపుకుంటా ఉంటుంది. जिससे लाखों भारतवासी उनके जीवन से ప్రేరణ ले सके. ఎందుకంటే లక్షల కొద్ది భారతీయులు ఆయన యొక్క జీవితం ద్వారా మరి ప్రేరేపించబడాలి, ప్రోత్సహించబడాలి అనే ఉద్దేశంతో ఆయన యొక్క జన్మదినాన్ని మరి జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. इतने महान खिलाड़ी की भारत का सर्वोच्च खेल पुरस्कार खेल रत्न उनके नाम पर दिया जाता है. ఎంత గొప్ప ఆటగాడు అంటే, మరొక విషయం, భారత్ కా సర్వోచ్చ ఖేల్ పురస్కార్, భారతదేశం యొక్క అత్యుత్తమ మరి క్రీడా పురస్కారమైన ఖేల్ రత్న అనే అవార్డు కూడా ఆయన పేరు మీదుగానే ఇవ్వబడుతుంది. సో ఆయన అంత గొప్ప ఆటగాడిగా ఉన్నారు. ఆయనే మేజర్ ధ్యాన్ చంద్. 1905లో పుట్టారు, 1905, అండ్ 1979లో ఆయన చనిపోయారు. హీ లివ్డ్ ఫర్ 74 years. థ్యాంక్ యూ.